హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై నెలలో అమలయ్యే పలు సంక్షేమ పథకాలపై కీలకమైన అప్డేట్లు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా జూలై 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. బయోమెట్రిక్ పనిచేయని వారికి ఫోటో, సంతకం ఆధారంగా నగదు అందించే విధానం కొనసాగనుంది. అలాగే 1 నెల పెన్షన్ను అదే నెలలో తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం తీసుకోకపోతే అర్హతను తిరిగి పరిశీలించే అవకాశం ఉంటుంది. అదే రోజు నుంచి ఉచిత రేషన్ పంపిణీ కూడా ప్రారంభమయ్యి జూలై 15 వరకు కొనసాగుతుంది. బియ్యంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి, జొన్నలు, రాగులు, కందిపప్పు, పంచదార, నూనె వంటి సరుకులు పంపిణీని విస్తరించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు జమ చేసే ప్రక్రియ జూలై 3వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. లేదా దానికంటే ముందు కూడా జూలై 20 తేదీ వచ్చేలోపు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు ఉచిత విద్యుత్కు సంబంధించిన పథకాలలో కూడా వివిధ వర్గాలకు ప్రయోజనాలు కొనసాగుతున్నాయి. నాయి బ్రాహ్మణులకు, షాపులకు 200 యూనిట్లు, నేతనలకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే పథకాలు కొనసాగనున్నాయి. అలాగే పిఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్రం సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సబ్సిడీ అందించే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా కీలక ప్రకటనలు వచ్చాయి. అర్హత కలిగిన డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగ యువతలకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అర్హతలు, అమలు విధానం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు సంబంధించి డోక్రా సభ్యుల కోసం కొత్త యాప్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పొదుపు, రుణాలు, గ్రూప్ వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహ అవసరాల కోసం రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని కూడా సూచించింది. ఇక చివరగా ఆడబిడ్డ నిధి పథకంపై కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఈ జూలై ఎండింగ్ లోపు ప్రారంభించే అవకాశం ఉంది. దాని మీద అప్డేట్స్ వస్తాయి. అర్హతలు, నమోదు ప్రక్రియ, అమలు తేదీలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఏ పథకానికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు విడుదలైన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి. తాజా ప్రభుత్వ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించండి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. జూలైలో మీకు ఏ పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరు ఎదురు చూస్తున్న పథకం ఏదో కూడా కామెంట్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.